పిల్లలకి పాకెట్ మనీ ఇవ్వటం మంచిదేనా సార్? మంచిదే కాదండి. పిల్లలకి పాకెట్ మనీ ఇచ్చి తీరాలి. ఒక విషయం గమనించండి. మనం ఇప్పుడు పెద్దయిన తర్వాత నెలకో సంపాదన నెలకో 20,000, 30,000, 40,000, 50,000, లక్ష సంపాదించుకుంటున్న తర్వాత, ఆ తర్వాత మనం ఆ నెలకి ఎలా సర్దుకోవాలి, ఎలా బడ్జెట్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ఏం చేసుకోవాలి అనే విషయాలన్నీ గూడా మనం ఇప్పుడు మొదలుపెట్టాలి నేర్చుకోవడం. ఇప్పుడు మొదలుపెట్టడం ద్వారా నేర్పించడానికి ఎవరు దగ్గర ఉండరు. నిన్నటిదాకా కూడా పేరెంట్స్ అండి నీకెందుకులే చిన్నపిల్లాడి డబ్బుల విషయం, నీకెందుకులే చిన్నపిల్లాడి డబ్బుల విషయం అని చెప్పి డబ్బుల విషయం దగ్గర రానీయకపోవడం వల్ల, కానీ బయటి ప్రపంచంలోకి వచ్చిన తర్వాత డబ్బుల విషయం మనమే డీల్ చేయాల్సిన అవసరాన్ని ఏర్పడటం వల్ల, అక్కడి నుంచి పొరపాట్లు చేస్తూ ఆ పొరపాట్లతో అప్పుడు నేర్చుకోవడం మొదలు. అదే గనక మీరు పిల్లలకి పాకెట్ మనీ ఇచ్చి, ఆ పాకెట్ మనీని కూడా మీరిప్పుడు ఏ విధంగా అయితే నెలకి జీతమో, వ్యాపారం నుంచి నెలకి సంపాదనో తీసుకొని వస్తున్నారో, అలా నెలకి సరిపడా పాకెట్ మనీ అనగానే దానికి ఇవ్వడానికి ఒక పర్టిక్యులర్ విధానం ఉంది. పిల్లలకి పాకెట్ మనీ ఇవ్వడానికి పర్టిక్యులర్ విధానం ఏంటంటే నేను ఒక సర్టెన్ అమౌంట్ మీరు ఫిక్స్ చేసి, ఆ సర్టెన్ అమౌంట్‌ని వాళ్ళకి నెలవారీ ఇవ్వండి. మీకు జీతం వచ్చినప్పుడు అలా ఆ ఫస్ట్‌కో, సెకండ్‌కో నెలవారీ ఇదిగో నీ డబ్బులు. ఈ 200, 300, 500, రూ. 1000, 2000, 10,000 ఓకే. వాటెవర్ ఇట్ ఈస్. మీకెంత చాయిస్ అయితే అంత. ఇచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆ పర్టిక్యులర్ డేట్ దాకా కూడా మీకు మళ్ళీ రూపాయి కూడా ఇవ్వబడదు. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ బడ్జెట్, యూ హ్యావ్ టు కంట్రోల్, యూ హ్యావ్ టు సేవ్, యూ హ్యావ్ టు డూ చారిటీ వాటెవర్ ఇట్ ఈస్. అంటే చారిటీ దీంట్లోనే చేయాలి, సేవింగ్ దీంట్లోనే చేయాలి, నీ కోరికలు నువ్వు దీంట్లోనే తీర్చుకోవాలి, నీ యొక్క అవసరాలు దీంట్లోనే తీర్చుకోవాలి, ఏది చేసినా సరే దీంట్లోనే ప్లాన్ చేయాలి అని చెప్పి మీరు స్ట్రిక్ట్‌గా చెప్పి ఇవ్వటం మొదలుపెడితే, మొదటి నెల, రెండో నెల, మూడో నెల, ఐదో నెల, ఆరో నెల మీకు తలప్రాణం తోక్కొస్తది. ఎందుకంటే వాళ్ళు వారం రోజుల్లో ఫస్ట్ నెల అయితే 4 రోజుల్లో ఫినిష్ చేసి మళ్ళీ ఐదో రోజు నుంచి అడగడం మొదలెడతారు. మిమ్మల్నో, మీ ఆవిడనో తెలియదు ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళని అడగడం మొదలెడతారు. కానీ మీరిద్దరు అలా స్ట్రిక్ట్‌గా ఉండి కంపల్సరీ నువ్వు నెలవంతా గడుపుకోవాలంటే, రెండో నెలకొచ్చేసరికి ఒక 10 రోజులకి అడుగుతారు. మూడో నెలకొచ్చేసరికి ఒక 15 రోజులకి అడుగుతారు. నాలుగో నెలకొచ్చేసరికి ఒక 20, ఐదో నెలకొచ్చేసరికి 25 రోజులు, ఆరో నెలకొచ్చేసరికి నెల సరిపోద్ది. అంటే 6 నెలలకొస్తే గాని వాళ్ళ మైండ్ ట్యూన్ అవ్వదనమాట. నెలకు సరిపడా దీన్ని బడ్జెట్ చేయాలి, నెలకు సరిపడా దీన్ని చేయాలి. అలా చేయటం గనక మనం పాకెట్ మనీ ఇచ్చి నేర్పించగలిగితే, అటువంటి పిల్లలు రేపొద్దున బయట సమాజంలోకెళ్ళి ఒక ఉద్యోగం చేసి జీతం తెచ్చుకున్నా, ఒక వ్యాపారం చేసి డబ్బులు తెచ్చుకున్నా, వాటిని కుటుంబ అవసరాలకి ఏ విధంగా నెలకి సరిపడా ఏ విధంగా సర్దాలి, నెలకి సరిపడా ఏ విధంగా బడ్జెట్ చేయాలి, నెలకి సరిపడా ఏ విధంగా స్పెండ్ చేయాలి, ఏ విధంగా ఫ్యూచర్‌కి సేవ్ చేయాలి అనే విషయాలన్నీ కూడా మీరు చెప్పే కంటే కూడా వాళ్ళకి చాలా బాగా వాళ్ళకే అర్థమవుతాయి. సో, దాన్ని మించిన పాకెట్ మనీ నెలకోసారి ఇచ్చి దానితోటి వాళ్ళని బడ్జెటింగ్‌కి, వాళ్ళని డబ్బులు హ్యాండిల్ చేయటానికి నేర్పించడాన్ని మించిన అద్భుతమైన ఆర్థిక పాఠం తల్లిదండ్రులుగా పిల్లలకి ఇంతకు మించి మనం ఏం నేర్పలేమండి. ఇంతకు మించి మీరేం నేర్పలేరు అంతే. దట్ ఈస్ ద అల్టిమేట్. అది గనక మీరు కరెక్ట్‌గా నేర్పించగలిగితే పిల్లలు మీ దగ్గర నుంచి రూపాయి ఆస్తి ఆశించరు. మీరేమి ఇయ్యకపోయినా సరే దే ఫీల్ వీ కెన్ హ్యాండిల్ అవర్ లైఫ్ అన్న కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ఎదుగుతారు.